So the question number 15, it reads like this. Rajasthan Nadhwara Temple Act 1959. So Rajasthan state made an act. So Nadhwara temple, good ayuntadi. It empowers the state to regulate the affairs of the temple. So ee రోజున మనకు రోజు చూస్తూనే ఉన్నాం. సో దేవాలయాలు ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ లాగేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి సో సింప్లీ ఎస్ ద స్టేట్ ఈజ్ ఎంపవర్డ్ టు రెగ్యులేట్ ది అఫైర్స్ ఆఫ్ ద టెంపుల్. దీనిలో మీకు పెద్ద అబ్జెక్షన్ రాకపోవచ్చును, బట్ అనే క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి రైట్. మళ్ళీ ఆన్ చేయండి, ఎవరు ఆన్లైన్లోకి రావట్లే, మరి జీరో అని వస్తుంది నాకు. నా బొమ్మ వస్తుందా? ఓ సౌండ్ రావట్లేదా? ఓకే ఓకే రైట్. దెన్ సో ద రాజస్థాన్ మేడ్ ఎ టెంపుల్ యాక్ట్ empowering the state to regulate the affairs of the temple. And the state cannot directly maintain. So therefore they have vested the management to a committee. నార్మల్గా సో పొలిటికల్ పవర్లో అధికారంలో ఉన్న వాళ్ళకి ఇట్ ఇస్ ఏ అసైలం అంటే వాళ్ళ కార్యకర్తలకి ఒక పదవి ఇచ్చేస్తాడు. మనకి ఇక్కడ లా చదివిన ఈదుపల్లి గురునాథం ఇప్పుడు చెనకేశ్వర టెంపుల్కి అధ్యక్షుడు. అట్లా so they will be appointed as committee members. It was challenged in the court as violator of Article 26. Article 26 ఏం చెప్పుద్ది? Freedom to manage religious affairs. So we are having a Hindu temple. The Hindus are only authorized to manage the religious affairs and they have objected. Now you have to interpret and you have to say whether the state is authorized to maintain the religious affairs of a temple or not. నో ఏంట్రా బాబు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటే ఉంటే డిపార్ట్మెంటే నువ్వు కాదంటానికి లేవుంది. సరేనే చిన్నపిల్లలు మీకు తెలియపోవచ్చు కదా. నౌ ద ఇష్యూ ఈస్ వెదర్ ద స్టేట్ కెన్ అపాయింట్ ఎ కమిటీ టు మేనేజ్ ది అఫైర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆర్ నాట్. ఏం రామారావు గారు ఏమంటారు? చేయొచ్చా? ఎట్లా? వై? బికాస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ద టెంపుల్ పర్ఫెక్ట్లీ. పాతకాలంలో ఈనాం యాక్ట్ కింద లేకపోతే జమీందారీ వీళ్ళంతా ఏం చేశారంటే ఓ టెంపుల్ ఉండగానే చిన్నకేశ్వర స్వామి టెంపుల్ ఏరియా మనకి దగ్గరలోనే ఉంటుంది, బైపాస్ రోడ్ పక్కన. సో ఆ స్వామికి ఎంతో ఆస్తి, చివరికి ఆస్తి అంతా అందరూ అనుభవిస్తుంటే చివరికి ఆ కాలంలో చనిపోయాడు పాపం. దామచర్ల ఆంజనేయులని మంత్రి ఉండేవాడు. అతను ధైర్యం చేసి ఆక్షన్ చేసి ఇప్పుడు మంచి లొకాలిటీగా తయారైంది. ఇట్లా దేవాలయాలకు ఇచ్చినటువంటి ఆస్తులన్నింటినీ మింగేసేవాళ్ళు. అనకొండలు ఎక్కువయ్యారు కాబట్టి దే హ్యావ్ టు సో ద స్టేట్ హ్యాస్ టు మెయింటైన్ ద రిలీజియస్ అఫైర్స్. సో స్టేట్ ఇంకా పెద్ద అనకొండని వాళ్ళకి అప్పుడు తెలియదు పాపం. రైట్. నౌ ద నాథ్వారా టెంపుల్ యాక్ట్ 1959, ఇట్ ఈస్ అన్ యాక్ట్ టు ప్రొవైడ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ ద టెంపుల్. ఉద్దేశం ఇది అంతే కదా. రాజ్యాంగంలో మీకు ఆర్టికల్ 15 ఏం చెప్పుతాయా? నో పర్సన్ డిస్క్రిమినేటెడ్ బేసింగ్ ఆన్ ది రేస్, కలర్, సెక్స్. మరి రిజర్వేషన్స్ ఎలా వచ్చినాయి? ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. అలాగే టెంపుల్స్లో కూడా ఇప్పుడు మనం జోక్ చేసినట్టు కాకుండా ఇంటెన్షన్ ఈస్ దట్ ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ ప్రాపర్లీ టు ప్రొవైడ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ ద టెంపుల్. అబ్దుల్ రెహమాన్ నువ్వు కాదా, అతను వేరే అతనే మరి ఒక్కోసరే రాశాడు. పొద్దున్న మార్క్ లిస్ట్ కూడా తీసుకొచ్చి చూపించా. అతని పేరు పొరపాటు పడ్డాను, అబ్దుల్ రజాక్. రెహమాన్ కూడా కాదు అతని పేరు. నీ పేరు చెడగొట్టాడు వాడు ఎవడో. పట్టుకో నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు, ఏమయ్యా జూనియర్, వై ఆర్ యూ నాట్ రైటింగ్ ఎనీథింగ్ అని చెప్పి. అతనేమో బ్రహ్మాండంగా రాస్తాడు. అది ఏమి నాకు అదే అనిపించింది, ఏమి రాయలేదంటే నేను అడిగిన కారణం అదే. రైట్. Section 4 of the Act says the administration will vest in the body constituted and the board constituted. So how to constitute the board is vested with Section 5. So దీంట్లో ఒక చైర్మన్ ఉండాలి, 40 మెంబర్లు ఉండాలి, ఏదో రకరకాలుగా ఇవన్నీ ఈ యాక్ట్లోనే క్లియర్గా చెప్పాడు. సో వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది యాక్ట్? టు ప్రొవైడ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్, టు ప్రొవైడ్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది రిలీజియస్ అఫైర్స్ ఆఫ్ ద టెంపుల్. సో ఇంటెన్షన్ ఈజ్ వెరీ. అందుకనే ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? ముందు you have to should try to know the intention of the legislature. That's more important. ఇప్పుడు నేను జోక్ చెప్పా అనకొండలు కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి కాబట్టి పెద్దవాడిని కాబట్టి ఏదో అన్నా. కానీ మీ ఉద్దేశం ఎట్లా ఉండాలి? వై ద లా ఈజ్ మేడ్,
ఎందుకని? బికాజ్ రిలీజియస్ అఫైర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆర్ నాట్ బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్. వై? ఇప్పుడు చెప్పాము నీ మహాభారతం ఎందుకు జరగట్లేదు? పూజారులు కనీసం భుక్తి కూడా లేకుండా ₹2 చదరవా టెంపుల్ ఉంది రామాలయం, దాన్ని ఒక 100 ఏళ్ల కిందట ₹2 ఒక ఆయన ఏమంటారు కౌలుకు తీసుకున్నాడు. ఈ రోజుకి దానికి ₹20 కడతాడు ఆయన కోర్టుకి వెళ్ళి. ఇంకా హౌ టు మేనేజ్ ద టెంపుల్స్? ఇదన్నమాట మెయిన్ ప్రాబ్లం. అలాగే ఆక్యుపై చేసేసుకోవడం, ఖాళీ ఉంటే ఆక్యుపై చేసుకోవడం. చివరికి దాన్ని మేనేజ్ చేసేటువంటి పూజారి కూడా తిండికి లేని పరిస్థితులు ఉన్నాయి. ఒప్పుకుంటారు లేదా? సో మేనేజ్మెంట్ ఆఫ్ ద టెంపుల్స్. కాబట్టి ఎస్, ద గవర్నమెంట్ కెన్ మేక్ అన్ యాక్ట్ ఫర్ మేనేజ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది టెంపుల్స్. నౌ ఇట్ ఈస్ ఛాలెంజ్డ్ యాజ్ ultra vires are against to Article 26 of the Constitution of India. So Article 26 it deals with the management of the religious affairs. దీనిలో ఏముంటుందంటే subjected to the public order, morality and health. This is more important. Subjected to the public order, morality and health. Public order దీంట్లో ఇంపార్టెంట్. ఈ పాయింట్ కోసం సబ్జెక్ట్ టు అంటే ఏంటి? ఎక్సెప్టింగ్ ఏదైనా అవసరమైతే వీటికి ఈ సెక్షన్ అంతా పోతుంది. Every religious denomination shall have right to manage its own affairs. లా ఇలాగ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం చేయాలి? ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ హ్యాస్ గాట్ రైట్ టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫైర్స్. అంటే మనకి చంకలు గుద్దుకుంటాం, ఓహో ఐ హ్యావ్ గాట్ ఆల్ ద పవర్స్. కానీ సబ్జెక్ట్ టు పబ్లిక్ హెల్త్, మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్, సో మెనీ థింగ్స్. సో వీటిలో ఏదైనా మిస్మేనేజ్ అయితే ఎస్ డెఫినెట్లీ ద స్టేట్ కెన్ ఇంటర్ఫియర్. సబ్జెక్ట్ టు ద పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ health, every religious denomination shall have right to manage its own affairs in matters of religion and also to administer the property as per law. అందుకనే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మదర్సాస్ ఉన్నాయి కదా. మదర్సా చూసేప్పుడన్నా అబ్దుల్ రెహమాన్ మదర్సా అంటే తెలుసా? చేసేది. సో మదర్సాలో టీచర్స్ అపాయింట్మెంట్ జరిగితే దే కెన్ బి కంట్రోల్డ్ బై ద స్టేట్. చాలా గొడవ అయింది. మీరెవరు? మేము మా ఫండ్స్ నుంచి ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ చేసుకుంటున్నాము అంటే అక్కడ ఎలిగేషన్ ఏంటంటే మదర్సాలో ఉండే లెక్చరర్స్ జీతాలు తక్కువ ఇస్తున్నారు. ఎస్, సబ్జెక్ట్ టు ద పబ్లిక్ ఆర్డర్ డెఫినెట్లీ ద స్టేట్ కెన్ ఇంటర్ఫియర్. ఎందుకంటే జీతాలు ఇచ్చే మ్యాటర్ కాబట్టి స్టేట్ హ్యాస్ గాట్ రైట్ టు ఇంటర్ఫియర్. సహజంగా ఏమనుకుంటారు? వీ కెన్ మెయింటైన్ అవర్. అందుకనే యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఏం చెప్పుద్ది? ఇది ఎంట్రన్స్ ఆఫ్ all women and males into Shabarimala temple. Devasthanam, Travancore Devasthanam both, they have rejected admissions to women below the certain age, menstrual age కన్నా తక్కువ. అలాగే ఇంకేదో ఆ పీరియడ్స్లో వీళ్ళందరినీ రావడానికి లేదు. అలాగే చిన్నపిల్లలు రావడానికి. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఫర్ లా. రిలీజియస్ దాంట్లో మీరు మెయింటైన్ చేసుకోండి. పబ్లిక్ ఆర్డర్ వచ్చినప్పుడు స్టేట్ కెన్ డెఫినెట్లీ ఇంటర్ఫియర్. అవర్స్ ఇస్ ఏ సెక్యులర్ స్టేట్, వీ డు నాట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. కాబట్టి ఎవ్రీ ఉమెన్ అండ్ మేల్ దే కెన్ ఎంటర్ ద ప్రిన్సెస్ అన్నారు. కోర్టులో అదే చెప్పినట్టుంది జడ్జిమెంట్. తర్వాత ఏమైనా మారిందో నాకు తెలియదు కానీ కోర్టు చెప్పింది అదే జడ్జిమెంట్. ఒకటి వెదర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్, మళ్ళీ సెంట్రల్ స్టేట్ తగ్గదా వస్తాయి కదా, బట్ జడ్జిమెంట్ లౌడ్. సో హిందూ రిలీజియన్, it is one of the oldest religions in India. On one hand, Article 26 has to be protected, and on the other hand, maladministration should be taken a serious note. The irregularities, particularly the financial irregularities, cannot be taken light note of. దాన్ని వదిలేస్తే ఏమవుద్ది? అందరు తినేస్తారు. సో కాబట్టి డెఫినెట్లీ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్ by appoint a committee, definitely it is applauded or we should encourage the same. Case law. In the case of State of Rajasthan versus Sajjanlal Panjabat, State of Rajasthan versus Sajjanlal Panjabat and others 1973, it was contended that handing over the administration of Keshavnath temple to the board is violative of Article 26. Supreme Court held that the state is authorized to appoint a committee in public interest, public order. కాబట్టి ఆర్టికల్ 26 దీంట్లో పని చేయదు. ఎందుకని? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అనదర్ కేస్ ఎన్సి శ్రీధర్ వర్సెస్ ద సెక్రటరీ టు ద గవర్నమెంట్ టూరిజం అంట ఎసెట్రా 2021. In this case, it was held that endowments department
can manage the affairs of the temple and it is not violative of Article 26. ఇంతకుముందే మనం అనుకున్నాం ఎండోమెంట్స్ యాక్ట్, హిందూ చారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ అని పెద్ద యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ చదివితే వాళ్ళకున్న పవర్స్ ఇంకెవరు లేవు, కానీ అది ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువ. హథీరామ్ మట్ కేసులో క్లియర్గా చెప్పారు ఏమిటయ్యా ఏం చేస్తుంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అని. ఎందుకంటే హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములన్నీ అన్యాక్రాంతాలు అయిపోయినాయి, ప్రతిదీ లిటిగేషన్లోకి వెళ్ళిపోయింది. విచిత్రమైన లిటిగేషన్ పెంచింది ఎవరు? డిపార్ట్మెంట్ వాళ్ళండి. అది సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కరెక్టా కాదా మనకు తెలియదు కానీ కాబట్టి. బట్ ఎనీవే, సో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ యాక్ట్ ఈజ్ ఆల్సో నాట్ వైలేటివ్, అది ఆర్టికల్ 26. Conclusion. Hence, state is competent to appoint a board in public interest and it is not violative of Article 26 in view of the above stated case laws. Clear? Any doubt? Yes. Right. Question number 16. The Union Parliament enacted Wealth Tax Act 1957. Wealth tax, not income tax. వెల్త్ ట్యాక్స్ అంటే మనకి గతంలో రాజులకి పెద్ద పెద్ద వాళ్ళకి వెల్త్ ఉంటుంది, ఆ వెల్త్ మీద ట్యాక్స్ వేస్తారు 1957. And it was challenged on the ground that Parliament has a low legislative competency to pass such an act. Already మీరు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టారు, మళ్ళా వెల్త్ ట్యాక్స్ ఏంటి? మా తాతల నాళ్ళు ఏదో సంపాదించారు, అవి భోషణంలో పెట్టాం, పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది, వెల్త్ ఉంది, దాని మీద మీరు ట్యాక్స్ చేయటం ఏంటండి అని. ఇట్ ఈస్ challenge on the ground that Parliament has no legislative power, right? So whether, so main ఏంటి, the intention or the ground of contention is wealth tax is not included in any of the taxing statutes. So therefore యూనియన్ లిస్ట్లో ఉన్న దాంట్లో ఏ లిస్ట్లో కూడా వెల్త్ ట్యాక్స్ గురించి లేదు, కాబట్టి పార్లమెంట్ హ్యాస్ నో పవర్ టు ఎనాక్ట్ ద వెల్త్ ట్యాక్స్ అని కంటెన్షన్. నౌ యూ హ్యావ్ టు డిసైడ్ whether Parliament can enact wealth tax using its powers under Schedule 7 of the Constitution or not. Schedule 7లో ఉన్నదా లేదా వెల్త్ ట్యాక్స్? లేనంత మాత్రాన పార్లమెంటు యాక్ట్ వేయచ్చా చేయొచ్చునా లేదా? చేయొచ్చా లేదా? చేయొచ్చు, అయిపోయి ఆన్సర్ వచ్చేసి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లిబరల్ కన్స్ట్రక్షన్. డిస్కషన్ ఇన్ దిస్ ప్రాబ్లమ్, the main issue is validity of the wealth tax. That means whether wealth tax can be imposed by the act can be made by the parliament or not, right? Actually the wealth tax date ichadu kabatti 1957, it was passed by the government of India and it was brought into force on 1/4/1957. Now when an act is made, you have to study the internal aids. What are the internal aids? You have to study the preamble. Please remember the preamble or object. It says the object is to impose an annual tax on the net wealth of the individuals, particularly Hindu undivided family and companies. ఏదో మన తాతల కాలంలో వచ్చింది కదా, కంపెనీకి మనకు ఆల్రెడీ క్యాపిటల్ ఎంత పెట్టాం కదా అని చెప్పి దాన్ని పెడతాం, దాని మీద కూడా ట్యాక్స్ వసూలు చేయాలన్న ఉద్దేశంతో ఎస్ the Parliament brought the so-called Wealth Tax Act. The wealth tax is an important constituent of integrated tax structure which the government is aiming from some time, and it is consistent with the attainment of socialistic pattern of the society. అంటే డబ్బులు అనేది, వెల్త్ అనేది ఒక చోటే కాన్సన్ట్రేట్ కాకూడదు. కాన్సన్ట్రేట్ అయితే ద సోషలిస్ట్ ప్యాటర్న్ సొసైటీ విల్ బి టోటలీ డిఫీటెడ్. సోషలిస్ట్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఇండియా ఈజ్ అ సోషలిస్ట్ కంట్రీ ఆర్ నాట్? డెమోక్రటిక్. ప్రియాంబుల్ ఏముంటుంది? We the people of India having solemnly resolved to constitute India into, చెప్పండి, sovereign, socialist, secular and democratic. కాబట్టి సోషలిస్ట్ ప్యాటర్న్ ఉందా లేదా? ఉంది. కానీ సోషలిస్ట్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ది ఛాన్స్ ఆఫ్ టేకింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రతి వాళ్ళకి మనదే ఉన్నటువంటి దానిలో భావం అంటారు, సంపదలో కొంతనా లాక్ అవ్వాలి. అందుకనే తాతగారు నేను రాగానే రిజర్వ్ ఏంటారు స్టేట్ ఏం బ్యాంక్ ఇది, వరల్డ్ బ్యాంకులో ఉంది, తలకు 15 లక్షలు ఇస్తున్నారు. ఏమి ఇచ్చాడు మీరు బ్యాంకులో చూసుకోండి, మాకు తెలియదు కానీ. బట్ అనే సో ద కాన్స్టిట్యూషన్ వెల్త్ ట్యాక్స్ అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్, రైట్? ద పర్పస్, అందుకని ఆబ్జెక్ట్ అనేది ఇంటర్నల్ ఎయిడ్స్లో ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంటర్నల్ ఎయిడ్స్. ఇంటర్ప్రిటేషన్లో ఇంటర్నల్ ఎయిడ్స్ దానికి పాత్ర ఉందా లేదా? అబ్దుల్ రెహమాన్ ఉంది, కాబట్టి ఆబ్జెక్ట్ చూసుకోవాలి, రైట్? సో ఈ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ద వెల్త్ షుడ్ నాట్ బి
కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ విత్ కంపెనీస్ ఆర్ ద బడా వ్యాపారస్తుల దగ్గరే ఉండకూడదు. సో ట్యాక్స్ వేస్తే ఏమవుద్ది, కొంతన్నా ప్రజలు ట్యాక్స్ వల్ల ఏమవుతుంది, మనకి మంచి రోడ్లు వస్తాయి, లేదా మంచి చదువులు వస్తాయి, మంచి హాస్పిటల్స్ వస్తాయి ఆ ప్రాసెస్. సో ద కాన్స్టిట్యూషనాలిటీ వాజ్ ఛాలెంజ్ రైట్ ఫ్రమ్ 1901 ఇన్ కేసెస్, చాలా దాంట్లో ఆల్రెడీ మనమే కాదు, లైక్ సుబ్రహ్మణ్యం వర్సెస్ అడిషనల్ వెల్త్ ట్యాక్స్ ఆఫీసర్ ఏలూరు 1961. సుబ్రహ్మణ్యం వర్సెస్ అడిషనల్ వెల్త్ ట్యాక్స్ ఆఫీసర్ ఏలూరు 1961. ఈ కోర్టులో ప్లీజ్ రిమెంబర్ ది హైకోర్ట్ ఆఫ్ ఏపీ అప్హెల్డ్ ద యాక్ట్. హైకోర్టు ఏమయ్యా, వెల్త్ ఒక చోట కాన్సన్ట్రేట్ ఉండకూడదు, డెఫినెట్లీ వెల్త్ ట్యాక్స్ మీకు పడాలి. సుబ్రహ్మణ్యం వర్సెస్ అడిషనల్ వెల్త్ ట్యాక్స్ ఆఫీసర్ ఏలూరు. Our High Court has agreed, okay, but Kerala High Court struck down the provisions of the so-called act. సో ఎందుకంటే అక్కడ మోప్లా ఫ్యామిలీ అని, అంటే అక్కడ మనకు ఉంది కదా మరుకత్త నాయకం, ఏదో పేర్లు చెప్తారు మీకు, ఏదో అడ్మినిస్ట్రేటివ్లో దేంట్లో వస్తుంది మీకు, ఏదో దయాభాగ, మితాక్షర, ఇంకేదో స్కూలు ఫ్యామిలీలా వస్తుంది. సో దాంట్లో ఆ ఫ్యామిలీ ప్రకారము దిస్ మోప్లా ఫ్యామిలీ గవర్న్డ్ బై మను మరుకత్త, ఏదో ఉందిలే మరుకత్త నాయక, నాకు పెద్ద చదవలేను కానీ నోరు తిరగదు. సో దే ఆర్ గవర్న్ బై ఏదో నాయకం, కాబట్టి హియర్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఏదో నాకు పేరు తిరగలేవా మీరు చెప్పండి, రైట్. కాబట్టి ఎస్, కేరళ హైకోర్ట్ డిక్లైన్, నో వెల్త్ ట్యాక్స్ వేయడానికి లేదన్నాడు. ఏపీ హైకోర్ట్ హ్యాస్ యాక్సెప్టెడ్. సో ద లెజిస్లేటివ్ కాంపిటెన్స్ డిపెండ్స్ ఆన్ ది ప్రాపర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎంట్రీ 86 ఆఫ్ లిస్ట్ 1 ఆఫ్ షెడ్యూల్ 7. ఇక్కడ మీరు చూడాలి, ఇది చూడాలి, మనకు టైం ఉందనుకోండి, అందుకే మీకు ఆన్సర్లు చెప్తున్నాను. సో షెడ్యూల్ ఎంట్రీ నెంబర్ 86 ఆఫ్ లిస్ట్ 1. లిస్ట్ 1 ఏంటంటే యూనియన్ లిస్ట్. ఇట్ స్టేట్స్ ద ట్యాక్సెస్ ఆన్ క్యాపిటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్. క్యాపిటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్. సో డెఫినెట్లీ వాట్ ఈస్ క్యాపిటల్ గెయిన్, క్యాపిటల్ వాల్యూ తెలుసా దీనికి అర్థం? సపోజ్ మీకు ఒక ఇల్లు ఉంది, ఏదో 10 లక్షలు పెట్టి కొనుక్కున్నావు, అది 50 లక్షలు వచ్చింది, లాభం వచ్చింది, అమ్మేసావు. నమ్మే కాబట్టి నా ఇల్లు నా ఇష్టం, దీనికి ట్యాక్స్ కట్టాలా అక్కర్లేదా సింగారావు గారు? దిస్ ఈజ్ యూ హ్యావ్ గెయిన్, క్యాపిటల్ గెయిన్స్ అంటారు దీనికి. సో యూ విల్ బీ ఇంపోజ్డ్ ద సో కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్. అలాగే డెఫినెట్లీ ద లెజిస్లేటివ్ కాంపిటెన్స్ డిపెండ్స్ ఆన్ ది ఎస్ ఎంట్రీ 86 ప్రకారం. ఎంట్రీ 49 ఆఫ్ ద స్టేట్ లిస్ట్లో కూడా ట్యాక్సెస్ ఆన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ ఉంది. సో వెల్త్ ట్యాక్స్ మీద డైరెక్ట్ లేదు కానీ, సో ఇది మీకు అడ్మినిస్ట్రేటివ్ మీకు తెలియటం కోసం ఈ రెండు పెట్టాను. సో ఇట్ ఈస్ అన్ ఎలిమెంటరీ కార్డినల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ దట్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా which confer legislative power must receive liberal construction. This you have to write. So basing on the liberal construction, please remember, it should not be taken in a narrow or restricted way. So wealth అనే మాట లేదు కాబట్టి దాని మీద చేయటం లేదంటాను. It should be liberal. Wealth includes so many things. అదనమాట. సో కేసుల వైశ్యరాజు బద్రీనారాయణమూర్తి, వైశ్యరాజు బద్రీనారాయణమూర్తి, ఏదో నీ పేరుకి వస్తుంది కొత్త బద్రీనాథ్. వైశ్యరాజు బద్రీనారాయణమూర్తి వర్సెస్ కమిషనర్ ఆఫ్ వెల్త్ ట్యాక్స్ 1963. ఇన్ దిస్ కేస్ ది అపలెంట్ ఛాలెంజ్డ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 27 clause 1 ఆఫ్ ది వెల్త్ ట్యాక్స్ అండ్ వెదర్ ఇట్ హ్యాస్ గాట్ రెట్రోస్పెక్టివ్ ఆస్పెక్ట్. ఇక్కడ ఇది అనమాట. సో 1957 నుంచి వచ్చింది. రెట్రోస్పెక్టివ్ ఏంటి, అంతకు ముందున్న వెల్త్ కూడా ఇతను ఏం చేశాడు తెలివిగా, ఈ వెల్త్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసాడు. పెద్దోళ్ళు ల్యాండ్ సీలింగ్ అప్పుడు కుక్కలకి, సెకండ్ సెటప్లకి, రకరకాలందరూ చేసేవాడు. కానీ ట్యాక్స్ కాదు, ఇక్కడ కూడా అదే చేశాడు. చేస్తే ఈవెన్ దో హీ ఆర్గ్యూడ్ ఇట్ హెస్ గాట్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. అకౌంటెంట్ ప్రొడ్యూస్ ఎవిడెన్స్ వెల్త్ ట్యాక్స్ అండ్ క్యాపిటల్ వాల్యూ ఆఫ్ హిందూ అండ్ ఈజ్ నాట్ లీగల్. సో ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్ గారు అటెండ్ అయ్యి, అయ్యా దీనికి వెల్త్ ట్యాక్స్ వేయటం ఏంటి, ఇట్స్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ అక్కినే నాగేశ్వరరావు ఉన్నాడు, అక్కినేని నాగార్జున ఉన్నాడు. నాగార్జున ప్రాపర్టీ చూస్తే మన కళ్ళు తిరుగుతాయి, విపరీతమైన ప్రాపర్టీ. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ సినిమా యాక్టర్స్. కానీ అది ఒక్కసారి అతను డివైడ్ చేస్తే మామూలు మనిషి అయిపోతాడు. ఎందుకంటే 5 మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ 5 ఉన్నారు. 5 మళ్ళీ నాగేశ్వరరావు గారు చచ్చిపోతా సుమంత్ ఇంకొక కూతురు, వాడికి కూడా ఆస్తి రాశాడు.
అలాగే చదలవాడ తిరుపతిరావు ఇంకొక ఆయన అనురాధ ఫిల్మ్స్ ఆయనకి ఆ యొక్క అన్నపూర్ణ ఎస్టేట్స్లో 7 ఎకరాలు టింబర్ ఎస్టేట్ కింద ఉండేది. అది ఈయన తీసుకున్నాడు. ఏది స్టూడియో ఉందా కదా. ఇవన్నీ కలిగితే అక్కడే నాగార్జున చాలా మామూలు మనిషి అయిపోతాడు. ఇప్పుడు మాత్రం పెద్ద ఇది అనుకుంటున్నాం. అట్లా వీళ్ళు ఏం చెప్పారంటే దే హ్యావ్ డివైడెడ్ ద ప్రాపర్టీ. చార్టెడ్ అకౌంటెంట్ తెలివితేటలు ఇయే కదా చేసి చూపిస్తే. బట్ సుప్రీం కోర్ట్ సెడ్ దట్ నో, ఎంట్రీ 97 హ్యాస్ గాట్ రెసిడ్యూ రిపోర్ట్స్. 86 ఆ ప్రాంతంలో వాళ్ళ రెసిడ్యూ హ్యాస్ గాట్ రెసిడ్యూ రిపోర్ట్స్. 86 ఆ ప్రాంతంలో వాళ్ళ రెసిడ్యూ రిపోర్ట్స్ అంటే ఏంటి, ఎక్కడా లేకపోతే ఇది కూడా తీసుకోవచ్చును. సో అల్టిమేట్లీ ఎస్, యూ హ్యావ్ టు కంక్లూడ్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ సైటెడ్ కేస్ లాస్ డెసిషన్స్ I am of the view that Parliament is empowered to impose wealth tax under the same అదే వెల్త్ ట్యాక్స్ యాక్ట్ 1957. తప్పేమీ లేదు. ఎందుకంటే డైరెక్ట్గా వెల్త్ ట్యాక్స్ అనే పేర్లు ఎంత మాత్రాన వాళ్ళు చేయకూడదు అంటానికి లేదు. క్వశ్చన్ నెంబర్ 17 ఏముందమ్మా? ఎక్స్ నువ్వు లక్ష్మణ్ 18 చదువు ఈ లోపల. క్వశ్చన్ నెంబర్ 17, ఏ బుక్ షాప్ ఓనర్ పొజెస్డ్ ఆబ్సీన్ బుక్స్. అంతేగా, ఆల్రెడీ మనం చెప్పాం. లేడీ చార్టర్లీస్ లవర్, సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చెప్పండి. సేల్స్ ట్యాక్స్ ఆన్ కాస్మెటిక్స్, పెర్ఫ్యూమరీ. పెర్ఫ్యూమరీ మీకు ఏం గుర్తు రావాలి? ప్లీజ్ రిఫర్ టు మై నోట్స్ ఆన్ నోసిటర్ ఎసోసిస్. నోసిటర్ ఎసోసిస్ అంటే ఏంటో అప్పుడు రాలేదంట. ఇన్నాళ్ళు చెప్పండి ఎవరొకళ్ళు. వర్డ్స్ అసోసియేటెడ్ విత్ ద మీనింగ్ స్ట్రైట్ అవే. పెర్ఫ్యూమరీ, వెదర్ అగర్బత్తీస్ విల్ కమ్ అండర్ పెర్ఫ్యూమరీ. నోట్స్ ఇచ్చాను, సో అది చూసుకోండి. సో విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. టుమారో విల్ డిస్కస్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్, మేబీ 2018. థ్యాంక్ యూ. కానివ్వండి.